ఇక్కడ మన హీరో టీం ఆ పాడుపడిన ఊరికైతే వచ్చేస్తారు. ఇక్కడ ఒక స్తంభం కనిపిస్తుంది. ఆర్కియలాజికల్ టీం చనిపోయినందుకు వారి చిహ్నంగా శ్రద్ధాంజలి ప్రకటించడానికి ఈ స్తంభాన్ని పెట్టారు. హీరో ఇక్కడ ఆర్కియలాజికల్ టీం కి సంబంధించిన వస్తువులు బూంచి పెట్టాలి అని అనుకుంటాడు. హీరో తవ్వుతూ ఉండగా తనకి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో ఇలా రాసి ఉంటారు. ఇక్కడ ఆర్కియలాజికల్ టీం ని చూపిస్తారు. హీరో వాళ్ళ తాత ఇంకా నాగ వాళ్ళ నాన్న ఫ్యాంగ్ సమాధిపై ఉన్న మూతని తీస్తూ ఉంటారు. వాళ్లకు దానిలో ఫ్యాంగ్ అస్థిపంజరం ఇంకా 4 జెడ్డైస్ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు తెలుస్తుంది హీరో వాళ్ళ తాత ఫ్యాంగ్ వాళ్ళ నాన్న ఆర్కియలాజికల్ టీం యొక్క సీనియర్స్ అయి ఉంటారు. ఇక్కడ హీరో వాళ్ళ తాతను టీచర్ జువాంగ్ అని పిలుస్తారు. నాగా వాళ్ళ నాన్నను టీచర్ నాగా అని పిలుస్తారు. తర్వాత టీచర్ నాగా జనరేటర్ ని స్టార్ట్ చేసేకి చూస్తారు. అప్పుడే వారికి ఒక షాక్ తగులుతుంది. అంతలోనే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడి సీన్ ని చూపిస్తారు. టీచర్ జువాంగ్ కి మెలకువ వస్తుంది. అతను అక్కడున్న వాళ్ళని లేపేకి చూస్తారు. కానీ వాళ్ళలో చాలా మంది చనిపోయి ఉంటారు. ఇతనికి తెలుస్తుంది టీచర్ నాగా ఇంకా లిటిల్ మా ఒకటే బ్రతికి ఉన్నారని. ఇక్కడ చూస్తే టీచర్ నాగా స్పృహలో ఉండడు.